Hi friends, name me Naveen. Me చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. గైస్ మోస్ట్ అవైటెడ్ వీడియో అయితే చేసేసారనమాట ఇప్పుడే. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారనమాట. సో బెస్ట్ మొబైల్ అన్న 10K 20K 30K చెప్పు బ్రదర్ అని చెప్పేసి చాలా మంది సో మొన్న ఐఫోన్స్ చేసిన వీడియో కింద కామెంట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీ అందరి కోసం అయితే నేను 6K నుంచి 30K వరకు ది బెస్ట్ మొబైల్ అయితే చెప్తాను అనమాట. సో వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే చెప్తాను. సో వగేరా వగేరా మీకు మనీ వేస్ట్ మొబైల్ అయితే చెప్పాను అనమాట. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, సో నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి, లైక్లు చేయండి, షేర్ చేయండి. ఆ చిన్నది మాత్రమే కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. సో గైస్ ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్స్ మనకైతే సో రేపు సెప్టెంబర్ 27 నుంచి అయితే జరగబోతున్నాయి అనమాట. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా. సో ప్లస్ మెంబర్స్ మీకు సెప్టెంబర్ 26 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఈ రెండు సేల్స్ లో నాకు అనిపించిన బెస్ట్ మొబైల్స్ అవి కూడా 6K నుంచి 30K బడ్జెట్ లో మీకైతే చెప్తాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకైతే అండర్ 10K అయితే చూసుకుందాం గైస్. అక్కడ మీకైతే ఒక 2 మొబైల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మీకు 6500 రూపీస్కి అయితే వస్తుంది పోకో M6 5G మొబైల్. ఇది ఒక మంచి ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు. సో ఎంట్రీ లెవెల్ నాకు చిన్న బడ్జెట్ లో ఒక మంచి మొబైల్ కావాలంటే పోకో M6 సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు అయితే మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 6.67 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. నాకైతే రేపు ఆఫర్స్ లో 7499 అయితే వస్తుంది. సో దీన్ని అయితే చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే మోటో దగ్గర నుంచి ఇది అక్కడ 10K బడ్జెట్ లో ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. మోటో G45 అనమాట. బెస్ట్ అనమాట. కాకపోతే ఒకటే డ్రాబ్యాక్, ఇందులో మీకు డిస్ప్లే అయితే హెచ్డి డిస్ప్లే అయితే ఇచ్చారనమాట. ఎల్సిడి డిస్ప్లే అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉండదు. ఇది కూడా మనకి రేపు ఆఫర్స్ లో మీకు 10,999 అయితే వస్తుంది అనమాట. ఇది ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. 6.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఒక మంచి కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. 10,999 వస్తుంది. దీన్ని కూడా ఒకసారి చెక్అౌట్ చేయండి. మోటో G45 మొబైల్. ఫ్రెండ్స్ మీ బడ్జెట్ కనుక సో 10K నుంచి 15K అయితే ఇక్కడ మీకైతే ఒక 3 ఫోన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఫోన్ వచ్చేసి మీకు ఇయర్ లోనే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు. సిఎంఎఫ్ వాళ్ళ సిఎంఎఫ్ ఫోన్ అనమాట. ఇది కేవలం మీకైతే 12,999 అయితే వస్తుంది. ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది. సో కాకపోతే ఒకటే డ్రాబ్యాక్, మీకు బాక్స్ లో అయితే చార్జర్ అయితే రాదనమాట. సపరేట్ గా మీకు 799 పెట్టి కొనుక్కోవాలి. కాకపోతే మంచి డీల్ గైస్. సో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఒక్కటి డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. చార్జర్ అయితే బాక్స్ లో ఇచ్చి ఉంటే మాత్రం ఇంకా కిల్లర్ అయిపోయేది. ఇది జస్ట్ మీకు అయితే 12,999 అయితే వస్తుంది రేపు ఫ్లిప్కార్ట్ సేల్స్ లో మాత్రం. దీన్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎంట్రీ లెవెల్ లో బడ్జెట్ లో అయితే ఒక బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అక్కడ వచ్చేసి మనకైతే ఒక మంచి డీల్ అయితే ఉందన్నమాట. 14,999 మీకు అయితే పోకో వాళ్ళ పోకో X6 5G అయితే ఉంది. ఇంచుమించు మీకు 17,000 లాంచ్ అవుతుంది. రేపు 15,000 సేల్ అయితే వస్తుంది అనమాట. ఈ మొబైల్ లో మీకు అయితే 6.70 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇది కూడా ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో 15K బడ్జెట్ లో దీన్ని కూడా చెక్అౌట్ చేయండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీకైతే నేను ఈ మొబైల్ నాకు కర్వ్డ్ డిస్ప్లే కావాలి, లెదర్ ఫినిషింగ్ కావాలి, నాకు కొంచెం కెమెరా డిపార్ట్మెంట్ లో మంచి ఫోన్ కావాలనుకుంటే కనుక అక్కడ మీకు మోటో వల్ల మోటో G85 మొబైల్ అయితే ఉందన్నమాట. రీసెంట్ టైమ్ లో చాలా బాగా వినపడ్డ పేరు కూడా ఇది గైస్. సో ఇందులో మీకు అయితే 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు, కర్వ్డ్ డిస్ప్లే అనమాట. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5000 బ్యాటరీ తీసుకొచ్చారు అనమాట. ఇది కూడా ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి నేను మీకు చెప్పట్లేదు, ఒకసారి దీన్ని చెక్అౌట్ చేయండి. ఇది కూడా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ మీ బడ్జెట్ కనుక 15,000 నుంచి 20,000 లకు అయితే కనుక ఇక్కడ మీకైతే ఒక 3 ఫోన్స్ అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. సో ద క్రేజీ డీల్ వచ్చేసి అక్కడ మీకు 18,999 మీకైతే పోకో X6 Pro 5G మొబైల్ అయితే ఉందన్నమాట. ఇది 20K బడ్జెట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ లో మీకైతే 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చారు, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
చేస్తుంది. సో 20K బడ్జెట్ లో సెగ్మెంట్ లో అయితే ఇది ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. 22,000 తీసుకొచ్చారు. సో ఇప్పుడైతే మీకు 18,999 అయితే వస్తుంది అనమాట. ఇది కూడా ఒక బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. గైస్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మీకు కనుక 20K సెగ్మెంట్ లో బెస్ట్ కెమెరా ఫోన్ కావాలంటే కనుక మీరు కళ్ళు మూసుకొని అటెండ్ చేసుకుంటే ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పుకోవచ్చు నాకు అనిపిస్తుంది అనమాట. సో మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. సో ఈ మొబైల్ నేను కొందాం అనుకుంటే నాకు దొరకలేదు. బెస్ట్ కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. 6.67 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. అంతేకాకుండా ఇందులో మీకు అయితే స్నాప్డ్రాగన్ 7 Gen S ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అనమాట. 4K రికార్డింగ్ తో మీకు ఆ ఒక్క మొబైల్ తప్ప వేరే మొబైల్ ఏది సపోర్ట్ చేయదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొచ్చారు. రేపు సేల్స్ లో మీకు అయితే ఇది 19,999 అయితే వస్తుంది అనమాట. ది కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు అనమాట. బెస్ట్ కెమెరా ఫోన్ అది, ఆల్రౌండర్ ఫోన్ కూడా. సో 20K సెగ్మెంట్ లో దీనికి ఖచ్చితంగా మీరైతే మిస్ అవ్వకండి. గైస్ నెక్స్ట్ డీల్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకు నథింగ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు ఒక యూనిక్ ఫోన్ కావాలి, అది కూడా కొత్త డిజైన్ లో కావాలంటే కనుక మీకు నథింగ్ ఫోన్ 2A అయితే ఉందన్నమాట. సో లాంచ్ అయినప్పుడు మీకు 25,000 బడ్జెట్ లో లాంచ్ అయింది. రేపు ఆఫర్స్ మనకైతే 18,999 అయితే వస్తుంది అనమాట. సో మస్తు మొబైల్ అనమాట. ఇది కూడా ఒకటి కాంపాక్ట్ అండ్ ఫుల్లీ లోడెడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. కాకపోతే ఒకటే డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు, మీరు ఇంకొక 2000 యాడ్ చేసుకొని దీన్ని ఒక సపరేట్ ఛార్జర్ కొనుక్కోవాలన్నమాట. అదొక్కటి డిసప్పాయింట్. లేకపోతే ఇది కూడా ఒక కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో లేకపోతే మీరు మిగతా మొబైల్స్ ఛార్జర్ ఇంక్లూడ్ ఉన్న మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. యూనిక్ డిజైన్ తో AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5045 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. సో ఇది కూడా ఒక మంచి మొబైల్ అనమాట. సో ఇది కూడా మనకు రేపు సేల్స్ లో 18,999 వస్తుంది. దీన్ని కూడా అయితే మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్ మీ బడ్జెట్ కనుక 20 నుంచి 25,000 అయితే కనుక అక్కడ మీకైతే ఒక 2 స్మార్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయన్నమాట. సో ఏంటంటే కనుక మీకు ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలి 25K సెగ్మెంట్ లో కనుక పోకో వాళ్ళ పోకో F6 5G మొబైల్ అయితే ఉందన్నమాట. సో కేవలం ఇది మీకు 21,999 అయితే వస్తుంది. ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. 6.67 AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో దీన్ని మించిన గేమింగ్ ఫోన్ అయితే లేదన్నమాట. సో 30K సెగ్మెంట్ లో కూడా. సో దీన్ని మీరు అయితే రేపు సేల్స్ లో 21,999 వస్తుంది. ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అనమాట. మీరు పోకో X6 తీసుకున్నాను కంటే సో పోకో F6 అయితే పెట్టుకోండి. ఒక 2000 పెట్టుకొని దీన్ని తీసుకోండి. ది బెస్ట్ మొబైల్ అయితే ఉంటుంది. ద గెస్ట్ గేమింగ్ ఫోన్ అనమాట. సో నెక్స్ట్ మీకు 25K సెగ్మెంట్ లో ఒక ఆల్రౌండర్ ఫోన్ కావాలి నాకు అంటే కనుక మీకు అక్కడ 2 ఫోన్స్ ఉన్నాయన్నమాట. ఐకు Xenion S Pro, అంతేకాకుండా మీకు OnePlus Nord CE4. 2 మొబైల్ సేమ్స్ అనమాట. సో కొంచెం కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి. సో మనకు OnePlus Nord CE4 లో మీకు 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen S 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తుంది అనమాట. ఇది కూడా ఒక ఫుల్లీ లోడెడ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఐకు Xenion S Pro కానీ లేకపోతే OnePlus Nord CE4 రెండిట్లో ఏది తీసుకున్నా మీకు 2 ఫోన్లు అయితే బాగుంటాయి అనమాట. సో 2 ఫోన్ కూడా వాల్యూ ఫర్ మనీ. సో ఫ్రెండ్స్ మీ బడ్జెట్ కనుక సో 25,000 నుంచి 30K సెగ్మెంట్ అయితే అక్కడ 2 ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 2 ఫోన్స్ మించిన ఫోన్స్ వేరే లేవు. ఫస్ట్ వన్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 Pro అనమాట. మీకు కనుక ఒక కెమెరా ఫోన్ కావాలి 30K సెగ్మెంట్ అంటే కనుక కళ్ళు మూసుకొని దీన్ని తీసుకోండి. అంతేకాకుండా మంచి డిస్ప్లే కూడా అయితే ఉంటుంది. ఈ మొబైల్ రేపు మనకైతే 27,999 వస్తుంది అనమాట సేల్స్ లో మీకైతే. సో ఈ మొబైల్ లో మీకు 6.67 ఇంచెస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా 144Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు. ప్యాంటోన్ డిస్ప్లే అనమాట. సో మీకు కలర్ విజన్ కావచ్చు, చాలా బాగుంటుంది డిస్ప్లే అనేది. స్నాప్డ్రాగన్ 7 Gen S 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అనమాట. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇది కూడా ఒక కిల్లర్ డీల్ అని చెప్పుకోవచ్చు. సో 27,999 కి మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ కూడా ఒక మంచి డీలే. సో నెక్స్ట్ మొబైల్ మీకు సో 30K సెగ్మెంట్ మీకు ఆల్ రౌండర్ ఫోన్ కావాలి అదంటే కనుక మీకు OnePlus Nord 4 అనమాట. సో ఇది మీకు చాలా మంది OnePlus లో గ్రీన్ లైన్స్ వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు. సో ఈ సిరీస్ లో అయితే రాలేదు. మీరు భయపడకండి ఇలాంటివి కూడా. సో భయపడితే అసలు తీసుకోకండి అనమాట. సో వేరే దానికి షిఫ్ట్ అవ్వండి. కానీ OnePlus Nord 4 అయితే మాత్రం ఆల్ రౌండర్ అక్కడ మీకు 30K సెగ్మెంట్ లో ఇది 29,999 అయితే వస్తుంది. ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మీకు 6.67 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen S ప్రాసెసర్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే
అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇది కూడా మనకు ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇవి అనమాట. సో 6000 నుంచి 30K సెగ్మెంట్ లో ది బెస్ట్ మొబైల్స్ అనమాట. సో నేను సెలెక్ట్ చేసిన లిస్ట్ మించిన లిస్ట్ వేరే అయితే ఉండదు. సో వగేరే వగేరే మొబైల్స్ తీసుకోకండి మీరు. సో మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. మంచి మొబైల్ సెలెక్ట్ చేసుకోండి, మంచి వాల్యూ ఫర్ మనీ అయితే కొనుక్కోండి అనమాట. సో వీడియో చూసారు కదా, సో వీడియో నచ్చినాక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.